పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోలేకపోతుంది? మన దేశానికి ఎంతో కీలకమైన అంశాల్లో ఒకటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది కేవలం ఒక భూభాగం కాదు, మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. కానీ ప్రతిసారి మన దేశ ప్రజల మనసులో ఇదే ప్రశ్న: భారత్ ఇంత శక్తివంతమైన దేశమైనా ఎందుకు ఇంకా పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోతుంది? ఈ వీడియోలో మనం ఈ అంశాన్ని అన్ని కోణాల్లో విశ్లేషిద్దాం. చరిత్ర, భూభౌగోళిక పరిస్థితులు, రాజకీయ దృష్టికోణం, అంతర్జాతీయ ఒత్తిడులు, ఆర్మీ పరిమితులు మరియు అలాగే భవిష్యత్తు మార్గాల గురించి చర్చిద్దాం. తక్కువ సమయంలో క్షుప్తంగా వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 1947లో అంటే బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వారు ఇండియాను విడగొట్టినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించారు. అప్పటికి ఆ రాజ్యం యొక్క రాజు మహారాజా హరిసింగ్ చేతిలో కాశ్మీర్ ఉండేది. అతను తొలుత స్వతంత్రతకు మొగ్గు చూపినా పాకిస్తాన్ నుండి వచ్చిన భయంకరమైన ఆందోళనకర దాడుల కారణంగా భారత్లో కలిసి నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిగ్రేషన్ ఒప్పందం ద్వారా 1947లో జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేశారు. కానీ అప్పటికే పాకిస్తాన్ ఆధారిత కబైళ్ల ద్వారా రాష్ట్రంలోని కొన్ని భాగాలు ఆక్రమించబడ్డాయి. భారత్ ఆ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో మొదట విజయవంతమైంది. కానీ అప్పటికే జమ్మూ కాశ్మీర్లో పశ్చిమ భాగం అంటే ప్రస్తుత పీఓకేను పాకిస్తాన్ పూర్తి ఆక్రమించేసుకుంది. ఇదే సమయంలో అప్పటి భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ సమస్యను యునైటెడ్ నేషన్స్ అనగా యుఎన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ తక్షణ కాల్పుల విరమణను సూచించింది. కానీ దీని ద్వారా భారత్ తన ఆర్మీని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగం అక్కడే ఉండిపోయింది. ఈ నిర్ణయం పట్ల చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ పీఓకే భూమి అత్యంత గిరిజన ప్రాంతం, అలాగే దట్టమైన హిమాలయాల్లో ఉంది. అక్కడ సైనికంగా ప్రవేశించడం అంత తేలిక కాదు. భారత ఆర్మీకి ఎంత శక్తి ఉన్నా ఆ పర్వత ప్రాంతాల్లో మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టడం క్లిష్టమైన పని. అంతేకాదు చైనా సరిహద్దు కూడా దగ్గరగా ఉంది. అటువంటి పరిస్థితులలో రెండు అణుశక్తి గల దేశాల మధ్య యుద్ధం జరగడం అనవసర ప్రమాదం కూడా. ఇంకో ప్రధాన కారణం, చైనా అంటే పాక్ భాగంగా ఉన్న భూభాగం మీద చైనా భారీగా ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసి. ఇది చైనాకి ఎంతో కీలకం. ఆ మార్గం భారత సరిహద్దులోకి రావడం వలన చైనా పాకిస్తాన్ బంధాన్ని మరింత బలపరిచింది. ఇప్పటికీ భారత్ పాక్పై మిలిటరీ ఆపరేషన్ చేయాలనుకుంటే చైనా కూడా మధ్యలోకి వస్తుంది. అంటే రెండు ఫ్రంట్ల మీద యుద్ధం. ఇది తేలికైన విషయం కాదు. భారత్ ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశం. ఇలాంటి సమయంలో మిలిటరీ ఆక్రమణలు చేపడితే అంతర్జాతీయంగా భారత్పై తీవ్ర ఒత్తిడులు పెరుగుతాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలు తక్షణమే భారత్ వైఖరిని తప్పుబడతాయి. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్లో కూడా భారత్కు ప్రతికూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇండియా రాజకీయంగా ఎన్నో మార్పులు చూసింది. కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రత్యక్షంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి తీసుకురావడంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని మాటలుగానే మిగిలిపోయాయి, కానీ వెనక్కి తీసుకురాలేకపోయారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే దేశంలో ఇది ఒక సున్నితమైన వ్యవహారం. అంతేకాదు దేశంలో ఎన్నో వేరే సమస్యలు ఉన్నా పీఓకే అంశం అనే దేశంలో ఒక సెలెక్టివ్ సమస్యగా ప్రాధాన్యత పొందుతుంది. తదనంతరం ఆ వ్యవహారంలో భాగంగా పాకిస్తాన్, భారత్కి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వలన ఎంతోమంది భారత పౌరులు మరియు భారత సైనికులు మరణించడం జరిగింది. తదనంతరం పరిస్థితుల దృష్ట్యా 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను యూనియన్ టెరిటరీగా మార్చింది. ఇది ఒక కీలక రాజకీయ మరియు చట్టపరమైన మార్పు. కేంద్రం మొదటిసారి పాక్ విషయాన్ని ఓపెన్గా చర్చిస్తుంది. పార్లమెంట్లోనూ అలాగే యునైటెడ్ నేషన్స్ వేదికలపైన భారత ప్రభుత్వం పీఓకే భారత్దే అని మొదలుపెట్టింది. కానీ ఇది ఒక రాజకీయ ప్రకటన మాత్రమే, కానీ మిలిటరీ చర్యలకు దారి తీయలేదు. మన భారత పౌరులలో ఒక నిశ్శబ్ద ఆలోచన ఉంటుంది. అది ఏంటంటే పాకిస్తాన్ మన దేశ జనాభాలో 10% కాదు. పాకిస్తాన్ మట్టుబెట్టే విధంగా సైనిక చర్యలు తీసుకొని మన భూభాగాన్ని మనం తీసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటుంది. కానీ ఈ చర్య అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మనం పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధానికి దిగినట్లయితే అటు పాకిస్తాన్కు సపోర్టుగా మన సరిహద్దు దేశమైన చైనాను రొచ్చగొట్టినట్లయితుంది. కావున పూర్తి స్థాయి యుద్ధం కాకుండా పాకిస్తాన్లో రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చి దౌత్యపరంగా కొంత ప్రయోజనం పొందవచ్చు.
అలాగే పీఓకే ప్రజల్లో పాకిస్తాన్పై అసంతృప్తి పెరిగితే భారత్ దాని మానవ హక్కుల కోణంలో వినియోగించి అంతర్జాతీయ వేదికలపై పాక్ని ఎండగట్టడం. భారత ప్రభుత్వం కాశ్మీర్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలకు ఇది మనకు కావాలి అనే అభిరుచి కలిగించేలా చేయాలి. ఇలా చాలా విషయాల్లో భారత్ సమృద్ధిగా సాధిస్తే పీఓకే ప్రజలు మేము భారత్లో భాగమే అని అనుకునే స్థాయికి తీసుకురావాలి. అలాగే పీఓకే విషయం ఒకరోజు లొసుగ్గా సాధించగలిగినది కాదు. ఇది దశల వారీగా జరిగే పని. భారత్కు కావాల్సినది శక్తి మాత్రమే కాదు, వ్యూహం, ఓర్పు, అలాగే అంతర్జాతీయ మద్దతు, రాజకీయ దృఢత కూడా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన భారతదేశ భూభాగం ఆశతో ముందుకు సాగాలి. ఇదికి సంబంధించిన విషయమే కాదు, మన గౌరవానికి సంబంధించిన విషయం. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కంటెంట్ నచ్చి ఇంకా లైక్ కొట్టనట్లయితే ఇప్పుడే లైక్ కొట్టండి. ఇంకా మరెన్నో ఇలాంటి విశ్లేషణల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసి ఉంచండి. జై భారత్.